అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు జేఈ మెయిన్స్కి సంబంధించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జేఈ మెయిన్స్కి సంబంధించి మనము ఇంకా 35 డేసే ఉంది. ఈ 35 డేస్లో మనం 99% సాధించాలంటే మన ప్రిపరేషన్ ఎలా ఉండాలన్నది మనం ఒకసారి ప్లాన్ అయితే చేసుకోవాలి. ముఖ్యంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ పిల్లలు చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ స్థాయిలో ఉంది కూడా మనం అంచనా వేసుకోవచ్చు. ముఖ్యంగా 99% రావాలంటే మాత్రం మ్యాథమెటిక్స్లో 60+ స్కోర్ కానీ మనం సాధించగలిగితే ఇది 99% రావడానికి ఒక ఇంపార్టెంట్ కీ రోల్ అవుతుంది. తర్వాత ఫిజిక్స్ కూడా మంచి స్కోరింగ్ సబ్జెక్టు. ఇది 90% అయినా మినిమం రాగలిగితేనే మనం 99%లో ఉంటాము. కెమిస్ట్రీ 85 మార్క్స్ రావాలి. అంటే మనము ఓవరాల్గా 200 to 230 స్కోర్ కానీ చేయగలిగితే 99%లో ఉంటాము. 99%లో ఉన్నామంటే మనకి టైర్ 1 కాలేజీల్లో ముఖ్యంగా ఎన్ఐటి తిరుచి, ఎన్ఐటి సూరత్కల్, ఎన్ఐటి రూర్కెల్లా, ఎన్ఐటి వరంగల్ ఇలాంటి టాప్ ఎన్ఐటీల్లో మనకి మంచి బ్రాంచ్ కూడా సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది జనరల్ అభ్యర్థులకి అయితే ఇంకా రిజర్వేషన్ వాళ్ళకైతే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు అనుకున్న బ్రాంచ్, అనుకున్న టాప్ ఎన్ఐటీలో వాళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు. అలా కాకుండా మనము కొంచెం ఒకవేళ స్కోర్ కానీ తగ్గితే, అంటే మ్యాథ్స్ 30+ స్కోర్ వచ్చి, ఫిజిక్స్ 70, కెమిస్ట్రీ 65 స్కోర్ కానీ వచ్చి ఉంటే, అంటే ఓవరాల్గా 160 to 180 కానీ మన స్కోర్ ఉంటే 95%లో ఉంటాం. 95%లో ఉంటే జనరల్ అభ్యర్థులు టైర్ 2, టైర్ 3లో అయితే మాత్రం ఏదో ఒక బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకి అయితే టాప్ ఎన్ఐటీల్లోని మంచి బ్రాంచ్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే నా సలహా అయితే ప్రతి స్టూడెంటు 99% తగ్గకుండా మన ప్రిపరేషన్ ఎప్పుడూ కూడా ఉంటే మంచి ఎన్ఐటీల్లో అయితే మనం సీట్ సాధించుకోగలుగుతాం. ఇన్ కేస్ కొన్నిసార్లు మన ప్రిపరేషన్ బాగున్నా మన ఎగ్జామ్ అటెంప్ట్ చేసే విధానంలో కొంచెం ప్రాబ్లం వచ్చినప్పుడు 93%లకు వచ్చినా సరే మనకి ఇంకా IIITలు ఉన్నాయి, GFTలు ఉన్నాయి. అయితే మనము టాప్ కాలేజీల్లో 99% రావడం కోసం మ్యాథమెటిక్స్ కీ రోల్ అని అనుకున్నాం. ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్ మీద ప్రాక్టీస్ బాగా చేయగలిగితే మ్యాథమెటిక్స్ తక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేసినా సరే, తక్కువ స్కోర్ వచ్చినా సరే పర్సంటేజ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో ఎక్కువ లెంతీ క్వశ్చన్స్ వస్తాయి. ఎక్కువ 25కి కూడా ఎవరో కూడా 15 to 18 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం అనేది వెరీ రేర్. కాబట్టి మ్యాథమెటిక్స్లో మనము 15 to 18 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ఏ చాప్టర్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి అన్నది మనం ఇక్కడ చూసుకుంటే, ముఖ్యంగా ఇక్కడ మ్యాథమెటిక్స్ సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ చాప్టర్స్ కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా వెక్టార్స్ అండ్ 3D జామెట్రీ, దీనికి సంబంధించి మినిమం 3 to 4 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే రెండో విషయంకి వచ్చేటప్పటికి మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, దీని నుంచి కూడా ఒక 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఫంక్షన్స్లో కూడా ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇది 1 or 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే స్టాటిస్టిక్స్, డెరివేటివ్స్, దీని నుంచి కూడా మనకి 1 to 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఈ చాప్టర్ నుంచి గ్యారంటీగా ఒక 1 లేదా 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. తర్వాత కాంబినేషన్స్ నుంచి తర్వాత బైనామిల్ థియరమ్ నుంచి కూడా ఒక్కొక్క క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ 9 చాప్టర్స్ని కానీ మనం చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మాత్రం మనం ఇక్కడ నియర్లీ 10 to 15 క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయగలుగుతాము. నేను ఏదైతే ఇందాక చెప్పినట్టుగా మ్యాథమెటిక్స్లో 99% రావడానికైతే 60+ స్కోర్ కానీ మనం తెచ్చుకోగలిగితే ఇక్కడ మంచి అవకాశం అయితే ఉంటుంది. ఇది మ్యాథమెటిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ చాప్టర్స్. ఈ చాప్టర్ని మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి, మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ప్రతి చాప్టర్లోనూ కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ని మనము 1 or 2 టైమ్స్ కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్లీగా వాడు ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చినా సరే ఆ చాప్టర్ నుంచి మనము ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి ఇక్కడ చాప్టర్ వైజ్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ చూద్దాము ఒకసారి. ఇక్కడ మనం చూసుకుంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ చాప్టర్లో మనము కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూస్తే మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్లో ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయినెంట్ అండ్ ఇన్వర్స్ అండ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. తర్వాత 3D జామెట్రీలో షార్టెస్ట్ డిస్టెన్స్ అండ్ బిట్వీన్ లైన్స్,
ఇది కూడా మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ రూట్స్, ఈ కాన్సెప్ట్ కూడా మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మంచిది. అలాగే ఏఓడి నుంచి మ్యాక్సిమా అండ్ మినిమా అండ్ రేట్ మెజర్ అండ్ ఎర్రర్, ఈ యొక్క కాన్సెప్ట్స్ని కూడా మనం కొంచెం మంచిగా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది కాన్సెప్ట్ అయితే మాత్రం కంపల్సరీగా దీని నుంచి 1 or 2 క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే బైనామియల్ థియరం గురించి జనరల్ టర్మ్ ఫైండింగ్ అండ్ ఫైండింగ్ ద రిమైండర్, ఇది కూడా మంచి కాన్సెప్ట్ కాబట్టి దీని మీద కూడా ప్రిపేర్ కండి. ఏదైతే ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఆ కాన్సెప్ట్స్ని కొంచెం స్క్రీన్ షాట్ చేసుకుని ప్రిపేర్ కండి. దీని తర్వాత మనము ప్రీవియస్ ఇయర్ ప్రాక్టీస్ చేయడం, ముఖ్యంగా ఇది ఎంటీజీ ఒక బుక్ ఉంటుంది. ఈ బుక్ మనము ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఇందులో ఉంటాయి. మ్యాథమెటిక్స్లో ఎక్కువ ప్రాక్టీస్ చాలా అవసరం కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని ఒకసారి మనం చాప్టర్ వైజ్ ఉంటాయి కాబట్టి దీన్ని కానీ మనం ప్రిపేర్ అయితే ప్రాక్టీస్ చేయగలిగితే కంపల్సరీగా మ్యాథమెటిక్స్లో 99% రావడానికి వచ్చే స్కోర్ అయితే మనం చేసుకోవచ్చు. తర్వాత ఒక్కొక్కసారి ఇక్కడ ఉన్న క్వశ్చన్సే డైరెక్ట్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎంటీజీ బుక్ని అయితే మాత్రం పర్చేజ్ చేసుకొని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటే మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. కాబట్టి మీకు కెమిస్ట్రీ కూడా కావాలంటే నెక్స్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.